తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ మనకి 21 నుండి 28వ తారీఖు లోపు అంటే వారం రోజుల పాటు జరగబోతుంది. 14 రోజులు వ్యవధి ఉంది. ఒకరోజు మినహాయిస్తే మనకున్నది 14, 2 వారాలు. 2 వారాల్లో మనం గ్రూప్ 1 మెయిన్స్ రాయగలమా? ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకే చదివి ఈ కోర్టు కేసుల వల్ల ఎవరైతే కన్ఫ్యూజన్, అనిశ్చిత పరిస్థితికి, అన్సర్టినిటీకి గురయ్యి ఎవరైతే ప్రిపరేషన్ కొంచెం డల్గా నడిచిందో వాళ్ళకి నేను చెప్పబోయే విషయం ఒకటే, ఈ 2 వారాల్లో మీరు ఎఫెక్టివ్గా రాయండి. మీ చేతిలో గ్రూప్ 1 పోస్ట్ ఉంటుంది. ఇది ఈవెన్ గ్రూప్ 2 చదువుతూ ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితి మొదలైన తర్వాత గ్రూప్ 2కి మొత్తం షిఫ్ట్ అయిపోయారు. గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిందో వాళ్ళు కూడా ఈ 14 రోజులు దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, విన్ ఈజ్ ఈజీ వెన్ ఎనిమీ ఈజ్ నాట్ అలర్ట్. గుర్తుపెట్టుకోండి, శత్రువు ఉపేక్షగా ఉన్నప్పుడే విజయం సులువు. ఇక్కడ శత్రువులు ఎవరంటే నేనేం మాట్లాడతలేదు, ఓకేనా? అలర్ట్గా అంటే మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ అలర్ట్నెస్ లేకపోయినా ఉపేక్ష చేసినా, అంటే ఇక్కడ ఉపేక్షకి పెద్ద కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ మనం ఉపేక్ష చేసినట్టు 563 పోస్టులు 2 వారాల్లో మనకి ఎగ్జామ్ జరగబోతుంది. 2 వారాలు. ఇప్పటికే మీరు ప్రిలిమినరీ క్లియర్ చేసి ఉన్నారు అంటే మీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఒక వ్యూహం మీకు చెప్పబోతున్నా. 2 వారాల్లో ఈ ఎగ్జామ్ రాయండి. అర్థమైందా? మీరు ఇప్పుడు దాకా ఏం చేశారనేది వద్దు. మనకి ఇప్పుడు దాకా ఏం చేశారు, ఏం చేస్తున్నారు, మన ప్రిపరేషన్ అయిందా లేదని పట్టించుకోవద్దు. మీకు రాబోయే 14 రోజుల వ్యవధిలోనే మీరు చేయండి. ఇది ఎందుకంటే నేనేం చెప్పేది అంటే, ఇట్ ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ అండి. అంటే ఈ ఎగ్జామ్, ఈ అనిశ్చిత పరిస్థితి అనేది 563 పోస్టులకు ప్రిపేర్ అయ్యే 31,500 మందికి వర్తిస్తుంది. ఎవ్వరూ అతీతం కాదు, ఎందుకంటే మానవ మాతృలు. ఓకే, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ ది కేసెస్ అండి. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ద ఎగ్జామినేషన్ విత్ ఇన్ 2 వీక్స్. 2 వారాల్లో ఎగ్జామ్ జరిగే అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు ఫోకస్ ఆన్ ఎగ్జామినేషన్. డోంట్ మిస్. 563 పోస్టులు 2 వారాలు అందరూ ఉపేక్షగా ఉన్నప్పుడు మీరు ప్రిపేర్ చేయండి. మీరు నా మాట వినండి. ఇక్కడ మిగిలిన విషయాలు ఏమి నేను పట్టించుకోవడం లేదు. 2 అక్టోబర్ 21 నుండి ఈ 28 మధ్యలో వారం రోజులు వరుసగా ఎగ్జామ్ జరగబోతుంది. 6 పేపర్లు. ఎవరైతే 75కి 75 క్వశ్చన్లు, 3 ఎస్ఏలకు 3 ఎస్ఏలు, నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు ఫార్ములా. దీన్ని అటాక్ చేయాలి. ఏ విధంగా అటాక్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఈ 2 వారాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా వినండి. చాలా కేర్ఫుల్గా, ఫాస్ట్ ఫార్వర్డ్, ఈవెన్ మీ ప్లేబ్యాక్ స్పీడ్ కూడా ఎక్కువ పెట్టకుండా ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఎంతో అనుభవంతో చెప్తున్న ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా. ఇంతవరకు గ్రూప్ 2 ప్రిలిమినరీ అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ అవజేసి ఎవరైతే రాయడానికి అర్హత ఉందో వాళ్ళందరూ వినండి, వాళ్ళందరూ రాయండి. ముందు ఎగ్జామ్ రాయండి. 6 పేపర్లు ఎగ్జామ్ రాయాలి. ఎలాగో చెప్తాను. రోజుకి మీకు 12 గంటలు ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. అది వ్యూహం. రోజుకి 12 గంటలు. డైలీ యూ హ్యావ్ టు ప్రిపేర్ 12 అవర్స్ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ 2 వీక్స్ అండి. 14 రోజులు. ఒకరోజు అటు ఈ రోజు మిగిల్చేద్దాం. 14 రోజులు ప్రిపేర్ అవ్వడం. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, టోటల్ ఎంటైర్ సిలబస్ ఈజ్ బీయింగ్ డివైడెడ్ ఇంటూ 10 ఏరియాస్ ఇంక్లూడ్ కరెంట్ అఫైర్స్. అన్ని 10 ఏరియాల కింద నేను డివైడ్ చేశా. ఈ 10 ఏరియాలని వరుసగా రాసుకోండి. నెంబర్ 1 ఏంటంటే జనరల్ ఎస్సే, 150 మార్కులు. నేను మరీ చెప్తున్నా, డోంట్ ప్రిపేర్ జనరల్ ఎస్సే, కానీ హౌ టు రైట్ జనరల్ ఎస్సే. మీరు జనరల్ ఎస్సే అనే దానికోసం ఏమీ వరి అవసరం లేదు. అవసరమే లేదండి నిజంగా చెప్పాలంటే. అబ్జల్యూట్లీ జనరల్ ఎస్సే ఎలా రాయాలో నేర్చుకోండి. దీనికి ఎటువంటి టైము మీరు స్పెండ్ చేయని అవసరం లేదు. ఏం చేయాలి? ఈ 10వ రైటింగ్ ప్రాక్టీస్లో డైలీ 2 ఎస్ఏలకి 2 ఎస్ఏ టాపిక్లు నేను మీకు జనరల్ ఎస్ఏకి సంబంధించి మొత్తం 24 హైలీ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నేను రిలీజ్ చేస్తాను మీకు. ఆ 24 స్ట్రక్చర్స్ రాయండి. ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మిగిలినన్ని రాసేయగలుగుతారు. 2 డేస్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎస్ఏ రాసుకోండి. అక్కడే హడావుడి చేయకూడదు, కానీ 1 అవర్ దాటకూడదు. ఈ వ్యూహాన్ని నేను చెప్తాను. దయచేసి ఇక్కడ నుంచి జనరల్ ఎస్సే ప్రిపేర్ అవ్వద్దు. హౌ టు రైట్ జనరల్ ఎస్సే అనేది నేర్చుకోండి. హౌ టు రైట్ జనరల్ ఎస్సే, ఉపోద్ఘాతం ఎలా రాయాలి, హౌ టు రైట్ ది ఇంట్రడక్షన్, హౌ టు రైట్ కంక్లూజన్, ముగింపు ఎలా రాయాలి, బాడీ 2 ఫార్ములాలు, ఫిల్లు 360 డిగ్రీస్ నేను చెప్తాను మీకు. సో ఆ వ్యూహాన్ని ఫాలో అయిపోండి. ఓకే, మనకి జనరల్ ఎస్సే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది, వదిలేసేయండి ఇంకా. ఎందుకంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యే రా మెటీరియల్ మీకు అక్కడ హౌ టు రైట్లో ఉపయోగిస్తారు. ఓకే, నేను ఎస్ఏ ప్రిపేర్ అవ్వద్దంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు మిగిలిని, డోంట్ వరీ. బట్ హౌ టు రైట్ ఎస్ఏ
అనేది చాలా జాగ్రత్తగా. సో ఇది అయిపోయింది. సో దీనికి ఎటువంటి టైమింగ్ మనం స్పెండ్ చేయని అవసరం లేదు, వదిలేద్దాం ఇంకా. ఓకేనండి. ఇప్పుడు రెండోది జోగ్రఫీ ఎన్విరాన్మెంట్. అవి ఏ పేపర్లో ఉన్నాయి మీకు అనవసరం. ఓకే, జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ట్విన్ సబ్జెక్ట్స్. దీనికి డైలీ 2 అవర్స్ స్పెండ్ చేయండి. ఎందుకు 2 అవర్స్ అంటే దీని మీద ఆధారపడి మిగిలిన ఆ ఏరియాలు ఉంటాయి. ఇప్పుడు జోగ్రఫీ ఎన్విరాన్మెంట్, జోగ్రఫీ బాగా చదివితే ఎకానమీ ఈజీ, అర్థమైందండి, సొసైటీ ఈజీ. అందువల్ల వీటికి డైలీ 2 అవర్స్ స్పెండ్ చేయండి. అందులో ఎక్కువ భాగాన్ని జోగ్రఫీకి ఇవ్వండి. 1 అవర్ 15 మినిట్స్ ఇవ్వండి. ఇంతకంటే ప్రిపేర్ అవ్వకండి. అట్లాస్ని బేస్గా చేసుకోండి. జోగ్రఫీ తొందరగా అయిపోతుంది అట్లాస్ దగ్గర పెట్టుకుంటే. ఈవెన్ అట్లాస్ చూసిన జోగ్రఫీ సగం పైన అయిపోతుంది. అట్లాస్ దగ్గర ఉండాలి. తెలంగాణ ఎకానమీకి, ఇండియన్ జోగ్రఫీకి, తెలంగాణ జోగ్రఫీకి. తర్వాత ఎన్విరాన్మెంట్ పెద్ద సిలబస్ లేదు. జోగ్రఫీ చదివితే అది ఈజీ, చాలా ఈజీ. మీరు బాధపడని అవసరం. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది. ఓకేనా. దీనికి 2 అవర్స్ స్పెండ్ చేయండి. 2 అవర్స్ స్టార్ట్ అయింది. తర్వాత మూడో ఏరియా ఎకానమీ తీసుకోండి. దీనికి 2 అవర్సే స్పెండ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు దాకా మీరు చాలా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఎంత ప్రిపేర్ అయినా ప్రిలిమినరీ అన్నిటికీ పక్కన పెట్టేయండి. ఎకానమీ ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కలిపి 2 గంటలే ప్రిపేర్ అవ్వాలి. ఇందులో ఇండియన్ ఎకానమీకి అంతా ఎకనామిక్స్ ఉంటుంది. ఓకే, తెలంగాణ ఎకానమీకి మళ్ళీ జోగ్రఫీ ఓరియంటేషన్. ఈ జోగ్రఫీ చాలా కలుస్తుంది చూసుకోండి. వ్యవసాయం, అర్థమైంది, ఇండస్ట్రీ, ఈ సర్వీసెస్, ఇవన్నీ మినరల్, ఇవంతా ఇక్కడ కలుస్తుంది మనకి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈ జోగ్రఫీ ఎవరికి వస్తుందో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఈజీగా ఉంటుందన్నమాట. దీనికి 2 గంటలే స్పెండ్ చేయండి. అది ఎకానమీ, ఇది కష్టం, దీనికి ఎక్కువ టైం అసలు ఏమీ ఉండదండి. ఏది కష్టం కాదు, అన్నీ ఒకటే సిలబస్. ఇది కష్టం, దీనికి ఎక్కువ టైము, అలా మిస్కన్సెప్షన్ వద్దు. నేను చెప్పించేయండి 2 అవర్స్. ఓకే. తర్వాత హిస్టరీ. దీని తర్వాత మీకు ఎందుకో చెప్తాను. 2 వారాల్లో మనం అటెంప్ట్ చేయబోతున్నాం. తర్వాత హిస్టరీ. ఇది హిస్టరీ పార్ట్ చాలా వైడ్ ఏరియా ఉంది. ఇక్కడ ఏంటంటే హిస్టరీలో ఈ ఫస్ట్ పేపర్ GS2లో మనకి GS2లో ఈ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంది. 100 మార్క్స్. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ప్లస్ తెలంగాణ హిస్టరీ ఒకటి ఉంది. ఓకేనండి. తర్వాత లాస్ట్ 6వ పేపరు తెలంగాణ మూమెంట్ 150 మార్కులు. అంటే మనకి హిస్టరీ పార్ట్ మొత్తం ఎంత వచ్చిందండి? హిస్టరీ పార్ట్ 250 మార్కులు వచ్చింది. చాలా జాగ్రత్త. 250 మార్కులు వచ్చిందంటే ఎక్కువ టైం స్పెండ్ చేయమని అర్థం కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ ది హిస్టరీ. మీరు ఎంత టాప్ మోస్ట్ రాసినా జోగ్రఫీకి, ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంత స్కోర్ వేయరు. కాబట్టి అది రిలేటివ్గా రాయాలి, సాపేక్షంగా రాయాలి. ఇది స్టోరీ టెల్లింగ్లా ఉంటుంది హిస్టరీ. 250 మార్కులు మనకి. చాలా గుర్తుపెట్టుకోండి. 900లో 1/3 మార్కులు అయిపోతుంది. ఈ హిస్టరీ కోసం స్టోరీ లేక టక్క రివైజ్ చేయండి. ఓకే, ఫాస్ట్ రివిజన్. డోంట్ స్టే ఎట్ ఎనీ పేజ్. అర్థమైందా? ఫాస్ట్ రివిజన్. దీనికి 2.5 గంటల వ్యవధి ఇవ్వండి. 2.5 గంటలకి వ్యవధి కంటే ఎక్కువ అసలు ఇవ్వద్దు. 2.5 గంటల వ్యవధి ఇవ్వండి అంతే. ఇంతకంటే టైం స్పెండ్ చేయొద్దు. అక్కడ ఎక్కువ వచ్చు, నాకు హిస్టరీ వచ్చు, హైయెస్ట్, ఇలా ఏమీ ఉండదండి. అందులో టఫ్ ఇవ్వచ్చు, తర్వాత ఏదైనా ఉండొచ్చు. 2.5 గంటల హిస్టరీకి. తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ 2 ట్విన్. గుర్తుపెట్టుకోండి, ఇదే సీక్వెన్స్ ఉండాలండి. ఈ 10లో ఈ సీక్వెన్స్ దాటొద్దు, దానికి మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. తర్వాత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. తర్వాత గవర్నెన్స్, పరిపాలన. రాజ్యాంగం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. గవర్నెన్స్ ఆటోమేటిక్గా మీ ఓన్గా కూడా రాసేస్తారు ఈ టైంలో. అసలు గవర్నెన్స్ అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి? ఈ రాజ్యాంగం నుంచి వచ్చిన చట్టాలు, ఈ నిబంధనలను అమలు చేయడాన్నే పరిపాలన అంటారు. ఈ రాజ్యాంగం నుంచే గవర్నెన్స్ వస్తుంది. అది సెపరేట్ పార్ట్ కాదు. కాబట్టి రాజ్యాంగం మీద దృష్టి పెట్టండి. ఓకే. ఫోకస్ ఆన్ ది కాన్స్టిట్యూషన్. వాట్ డూ యూ మీన్ బై గవర్నెన్స్? గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది లాస్ అండ్ అదర్ థింగ్స్ ఎమినేటింగ్ అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో no need to focus on the governance. If you are fared well in the constitution, you can attempt the governance. ఇక్కడ ఎటువంటి చదవకపోయినా గవర్నెన్స్ రాయొచ్చు. డోంట్ వరీ. అందువల్ల తెలుగు మీడియం వాళ్ళు ఇది నాకు మెటీరియల్ లేదని మిస్కన్సెప్షన్ తీసేయండి, రాసేస్తారు మీరు. ఓకేనా. కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఓకేనా. ఇది వెళ్ళండి. ఇందులో నాకు క్వశ్చన్స్ కావాలంటే స్పెషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఒక చిన్ని ప్రోగ్రామ్ పెట్టాను మీకు యూట్యూబ్లో. ఓకే, నా యాప్లో ఉంటుంది, పరివర్తన ఇండియా IAS అని. దాంట్లో ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా క్వశ్చన్లు అయినా చూస్తూ ఉండండి ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఓకే. కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ చాలా జాగ్రత్తగా. దీనికి ఎంత టైం ఇస్తారు అనేది మనం చూసుకోవాలి. దీనికి 1.5 అవర్ ఇవ్వండి.
1.5 అవర్ కంటే ఎక్కువ వద్దు. రాజ్యాంగంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు ఇలాంటివి ఎక్కువ చూసుకోండి. ఏ స్టోరీ దానికి వెళ్ళొద్దు, థియరిటికల్గా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవి చూసుకోండి. క్వశ్చన్ చూడండి, ఆ క్వశ్చన్ చూసేసేయండి, అంతే సరిపోతుంది. 1.5 అవర్. తర్వాత సొసైటీకి 1 అవర్ ఇవ్వాలి. ఎందుకు సొసైటీకి 1 అవర్ ఇవ్వమంటున్నా? 50 మార్కులు. ఇది 100 మార్కులు అయిపోతాయి. 50 మార్కులు ఎందుకంటే 50 మార్కులు ఎన్ననేది కాదండి ఇక్కడ. ఈ 50 మార్కులు ఏంటంటే ఇప్పుడు జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్ ఎవరికి అవుద్దో సొసైటీ అయిపోతుంది. అదే కలిపితేనే సొసైటీ. కాబట్టి సొసైటీకి 1 అవర్ కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని ఇవ్వకండి. ఓకేనా? 1 అవర్. తర్వాత సైన్స్ అండ్ టెక్. దీనికి మీరు ఏం చేస్తారంటే ఈ సైన్స్ అండ్ టెక్ కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉన్నాయి కాబట్టి 2.5 గంటల వ్యవధి ఇవ్వండి. స్కోరింగ్ ఉంది అక్కడ. 2.5 గంటలు ఇక్కడ సేవ్ చేసేది. చూడండి, ఈ 100 మార్కులు 2.5 గంటలు ఇస్తున్నాం, 250 మార్కులు 2.5 గంటలే ఇస్తున్నాం. ఎందుకంటే సబ్జెక్ట్ని బట్టి. ఇక్కడ 2.5 గంటల వ్యవధి ఇవ్వండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ని మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఒకటే విధంగా 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత కరెంట్ అఫైర్స్ డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 14 రోజులు 14 గంటలు అంతే. డైలీ 1 అవర్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. 1 అవర్ కరెంట్ అఫైర్స్, 1 అవర్. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీకి 2.5 గంటలు ఇస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్కి 1 అవర్ ఇస్తున్నారు. ఓకే. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ అనమాట 10వది. ఈ 10వది ఏంటి రైటింగ్ ప్రాక్టీస్ అంటే మీరు కంపల్సరీ కొన్ని గ్రాండ్ టెస్టులు రాయండి. కంపల్సరీ రాయండి. మీకు ర్యాంక్ చేతిలో ఒక డిఎస్పీలు ఆర్డీఓలు రావాలంటే రాయండి గ్రాండ్ టెస్టులు. ఓకేనా? ఇప్పుడు మనకి 14 గంటల వ్యవధిలో అయిపోతుంది. ఈ 14 గంటలు ఒక అరగంట ఒక చోట మిగిలింది. దాన్ని ఒక 1 అవర్ ఇంగ్లీష్కి ఇవ్వండి. తెలుగు వాళ్ళు ఎవరైనా 1 అవర్ ఇంగ్లీష్కి ఇవ్వాలి. ఇదిగోండి 1 అవర్ ఇంగ్లీష్. ఎక్కువ అవసరం లేదు. ఇంగ్లీష్లో మీకు మిమ్మల్ని ఇక్కడ ఫిల్టర్ చేయరు. ఓకే. ఇంగ్లీష్లో మిమ్మల్ని ఫిల్టర్ చేయరు. ఫిల్టర్ చేసేది కంపల్సరీ 2 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ 6 క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో పేపర్లో. అక్కడ ఫిల్టర్ అవుతారు. జనరల్ ఎస్ఏ దగ్గర ఫిల్టర్ అవుతారు. ఎందుకు ఇంగ్లీష్ని ఎక్కువగా ఫోకస్ చేయడం అంటే అక్కడ తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు లేదు, కానీ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ రాస్తున్నారు. ఈ కాంట్రవర్సీ ఇంకోసారి తీసుకోదు టీజీపీఎస్సీ. కాబట్టి మీకు కంపల్సరీ 2 క్వశ్చన్లు ఎస్ఏ దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏ బీలు వస్తాయి, ఏ అండ్ బి అనేది జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రతి పదాన్ని జాగ్రత్తగా వినండి. అవసరమైతే 2సారి వినండి ఈ వీడియో. ఈ రైటింగ్ ప్రాక్టీస్ ఏం చేస్తారంటే మార్నింగు, ఓకే, అండ్ ఎట్ లంచ్ టైం, ఎట్ డిన్నర్ టైం 3 క్వశ్చన్లు రాయండి. ఓకే. ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లు కొన్ని రాయండి. ఓకే. డే ఆఫ్టర్ డే ఒక జనరల్ ఎస్సే రాయండి. రైటింగ్ ప్రాక్టీస్ పెన్న మీరు చదువుతేప్పుడు పెన్న ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. నేను రాస్తున్నాననే ఫీలింగ్ తోటి ఉండండి, ఎక్కువ రాయిపోయినా. ఓకే. ఇది రైటింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్ట్రాటజీని ఉపయోగించి ప్రిపేర్ అవ్వండి. 10 టాపిక్స్. అది ఎక్కడెక్కడున్నదో అనవసరం. మనం ఎందుకంటే వారం రోజుల పాటు వరుసగా ఎగ్జామ్ జరగబోతుంది. ఏది ఎక్కడుందో కూడా, ఏ పేపర్ ఏంటో కూడా గుర్తుకు తెచ్చుకోలేరు. వెళ్ళడం పేపర్ చూసామా రాసామా. ఓకేనా? ఇలా అనమాట. ఒక ప్లేట్లో వేసుకుని అన్ని కర్రీలు అన్నీ కలుపుకుని తిన్నట్టే ఉంటుంది ఇక్కడ వ్యవహారం. వారం రోజులు 21 నుంచి 28 చాలా ప్రశాంతంగా జరగవలసిన ఎగ్జాము చాలా గందరగోళమైన పరిస్థితుల్లో జరుగుతుంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఓకే, అమిడ్స్ దిస్ అన్సర్టనిటీ దోస్ హూ ఆర్ ఫోకసింగ్ విత్ డిటర్మినేషన్ దే కెన్ విన్ ఓవర్. గుర్తుపెట్టుకోండి. ఇంత అనిశ్చిత పరిస్థితిలో కూడా ఎవడైతే ప్రశాంత చిత్తంతో సంకల్పంతో ఈ ఎగ్జామ్ మీద కొంచెం ఫోకస్ చేస్తాడో వాడి చేతిలోకి ర్యాంక్ వచ్చేస్తుందండి. సో ఎవరికి రాసి పెట్టుందో నేను చెప్పలేని పోస్టు, ఎవరికో రాసి పెట్టుంది. జాగ్రత్తగా చూడండి. ఓకే. ఫర్గెట్ అబౌట్ ది కేసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. కోర్టు 14 చూసుకుంటుంది. అవన్నీ మీకు వ్యవహారాలే. ఓకే. ఫోకస్ ఆన్ దిస్ ఎగ్జామ్. అందరూ ప్రిపేర్ అవుతున్నారు చాలా వరకు. ఫోకస్ ఆన్ దిస్. ఈ టైంలో ఎవరుంటారో వాళ్ళు ఫోకస్ చేయండి. ఇంకా కోర్టు వ్యవహారం చట్టం పని చేసుకుపోతూ ఉంటుంది. మన విద్యార్థులుగా మన తల్లిదండ్రులు వెయిటింగ్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడ ఉన్నాం. సో మనం ఇదంతా ఫోకస్ చేయవలసిన సమయం అండి. నేను ఇప్పుడు ఎమోషనల్గా నేనేం చెప్పదలుచుకోలే. దిస్ ఇస్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఏరియా అంతే. ఓకేనా? ఇది చేయండి. అందరూ అలర్ట్గా లేరు. మీరు అలర్ట్గా ఉన్నవాడికి పోస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ స్ట్రాటజీ ఉపయోగించి ప్రిపేర్ అవ్వండి. నేను జనరల్ ఎస్ఏకి 24 టాపిక్స్ నేను రిలీజ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ గ్రాండ్ టెస్ట్ ఒకటి జరుగుతుంది, ఒక సెట్ జరుగుతుంది. ఓకే. సెట్కి కావాలంటే అంటే 7 ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ నుంచి లాస్ట్ తెలంగాణ మూమెంట్ వరకు ఒక సెట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సెట్, ఇంకో సెట్ గ్రాండ్ టెస్ట్లో ఉంది. ఓకేనా? దాని మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు. అది ఒకటి చూసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే
దీనికి సంబంధించిన ప్రతి పేపర్ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని వందల క్వశ్చన్లు నేను ఈ స్పెషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ మీద నేను పెట్టాను. అది 1,999 పెట్టాను. దాన్ని ఇంకా నేను తగ్గించి కూడా నేను పెట్టేస్తున్నాను, యాప్లో చూసుకోండి ఈ టైంలో. ఓకే, 1,999 కోర్సుని ఇంకా తగ్గించి నేను లోపల పెట్టేస్తున్నాను. అందులో క్వశ్చన్లు ఉంటాయి, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఎక్కువ వినకండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇందులో హౌ టు రైట్ జనరల్ ఎస్సే ఉంటుంది, తర్వాత అవాక్స్ అని క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటుంది, ప్రశ్నార్థక పదాలు, అది వినండి. ఎవరైతే ఇది ఓకే 75కి 75 ఇది నేను ఇంక కొన్ని రోజుల్లో మళ్ళీ మీకు ఎగ్జామినేషన్ వ్యూహం చెప్తాను. ఇంత అనిశ్చిత పరిస్థితుల్లో మీరు ఎలా ఫోకస్ చేయాలి, ఏ విధంగా 75కి 75 3 ఎస్ఏలు రాయాలి నేను తీసుకుంటాను ఇంకొక క్లాసు. ఆ క్లాసులో మీకు అంత విపులీకరంగా నేను చెప్తాను. ఇప్పుడు ఈ స్ట్రాటజీ మీకు గుర్తుంది కదండి, ఈ స్ట్రాటజీని పట్టుకుని ఇంకా ఏ రీడింగ్ రూమ్లో కూర్చుంటారో ఎక్కడ కూర్చుంటారో కాదు, మొత్తం మీద ప్రిపేర్ అయిపోయింది. వెళ్ళి ఎగ్జామ్ రాయండి 6 రోజులు వరుస 7 రోజులు వరుసగా. జనరల్ ఇంగ్లీష్ మాత్రం దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ ఇంగ్లీష్ కోసం టెన్షన్ పెట్టుకోకండి, దాన్ని ఎలా క్రాస్ చేయాలి, దాని పాస్ మార్క్ వచ్చేది నేను చెప్తాను. దీని మీద ఒక ఎస్సే ఒక వీడియో అద్భుతంగా మీకు చేస్తాను, వినండి. విష్ యూ గుడ్ లక్. ఫోకస్ ఫోకస్ ఫోకస్. విష్ యూ గుడ్ లక్.